ప్రైజ్ ద లార్డ్. శ్రీమతి చార్లెస్ కోమన్ గారి రచనల నుండి ఎడారిలో సెలయేర్లు అను గ్రంథము నుండి అనుదిన ధ్యానములు. నాయందు మీకు సమాధానము కలుగునట్లు. యోహాను సువార్త 16:33. శ్రమలు, కష్టాలు, నిందలు, అవమానాలు, పరీక్షలు ఇవన్నీ మనల్ని దేవునికి సమీపంగా తీసుకువెళ్లే సాధనాలు. అలా తీసుకువెళ్లేందుకు అవి మన జీవితాల్లో అనుమతించబడతాయి. ఆ మధ్య ఒక వ్యక్తి ఇలా అన్నాడు: తొక్కిసలాడుకునే జన సమూహం దేవునికి సమీపంగా ఉండడాన్ని నేనెన్నడూ చూడలేదు. నిరాశ, నిస్పృహలతో కొట్టుమిట్టాడే ఒంటరి వ్యక్తులే దేవునికి సమీపంగా ఉండడం నాకు కనిపించింది. వాళ్ళ బాధలు, వాళ్ళ కృంగుదల, వాళ్ళ ఆకలి కేకలు, వేదనకరమైన వాళ్ళ దుఃఖాలు వాళ్లను దేవునికి సమీపంగా తీసుకువెళ్ళాయి. జీవితంలో వాళ్ళు ఎన్ని శ్రమలు అనుభవించారో, ఎన్ని వ్యాధి బాధలు భరించారో, ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నారో, ఎన్ని వైఫల్యాలు చవిచూశారో, ఎంత మోసపోయారో, ఎంత ఒత్తిడిని అనుభవించారో దేవునికే తెలుసు. సుదీర్ఘమైన తన జీవిత పోరాటాలను వివరించవని ఒక వయసు ముదిరిన పెద్ద ఆయన అడిగేందుకు నేనెన్నడూ సాహసించను. ఎందుకంటే అవన్నీ ఒక మూసిన పుస్తకంలా ఆ పెద్ద ఆయన హృదయంలోనే దాగి ఉండాలని నా ఉద్దేశం. ఒకవేళ మనం వినడం ప్రారంభించామనుకో, అతడేం చెప్తాడు? నెరవేరని తన కోరికల గురించి చెప్తాడు. కార్యరూపం దాల్చని తన నిరీక్షణ గురించి చెబుతాడు. అసంపూర్ణంగా మిగిలిపోయిన తన పనుల చిట్ట మన ముందుంచుతాడు. కలలుగా వెక్కిరిస్తున్న తన కలలను గురించి చెబుతాడు. తన ప్రేమ వైఫల్యాన్ని గురించి వల్లిస్తాడు. తన వరుస పరీక్షల గురించి, తీవ్రమైన తన శ్రమానుభవాలను గురించి, తన దుఃఖం గురించి, తన కన్నీటిని గురించి, తాను తిన్న దెబ్బలను గురించి, చివరిగా తన జీవితంలో కారుమబ్బులు కమ్ముకున్న చీకటి రాత్రుల గురించి చెప్పుకుంటూ పోతాడు. మన మీద పడే ప్రతి రాయి, మనల్ని గాయం చేసే ప్రతి దెబ్బ దేవునికి మరింత సమీపంగా మనల్ని తీసుకుని వెళ్తాయి. జీవిత తుఫానుల్లో ఆప్తులనుకున్న వాళ్ళెవరూ మనకు సమీపంగా ఉండరు. కానీ మారని, మార్పు చెందని ఆయన ప్రేమ మాత్రమే మనతో ఉంటుంది. వాస్తవానికి మన జీవితాల్లో తుఫాన్లు అనుమతించింది ఆయనే. ఎందుకు? మనం ఆయనకి సమీపంగా వెళ్ళాలని, మన మనసులో ఆయనపై ఆనుకోవాలని, తన పూర్ణ శాంతిని మనం అనుభవించాలని. విలాప లోయకుండా వెళ్తున్నా అందులో ఉన్నవన్నీ కష్టాలు, కన్నీళ్లే. దానిలో వీచేవన్నీ వేదన, పెనుగాలులే. అయితేనే ఆదరణకర్త నాతో ఉన్నాడుగా. నన్ను ఓదార్చేందుకు, నన్ను ధైర్యపరిచేందుకు, చేయి పట్టి సున్నితంగా నన్ను నడిపించేందుకు. నేలకు వాన కావాలి, ఎండ కూడా కావాలి. నా ఆత్మకు సుఖదుఖాలు రెండూ కావాలి. అందుకే ఆయన నన్ను శ్రమల కొలిమిలో పడేసేది. నాలోని పనికిరాని మస్టంతా తొలగిపోవాలని, సువర్ణంలో నేను మిలమిలా మెరిసిపోవాలని. ఆనందం కూడా ఇస్తాడు, నేనెక్కడ సోలిపోతానని. ఆయన ఎక్కడికి వెళ్ళినా నేను ఇష్టంగా వెంబడిస్తా. గాఢాంధకారపు లోయలో సంచరించేందుకైనా, ఎత్తైన కొండ చర్యలో విహరించేందుకైనా, చలిగాలుల్లోనైనా, పెను తుఫానుల్లోనైనా నా ప్రభుతో నడవాలంటే నాకు చాలా ఇష్టం. ఆయనతో ఉంటే కష్టాలు కష్టాల్లో అనిపించవు. నిశ్శబ్ద నిశీతి వేళల్లో నా నోట పాటలే పాటలు. దెబ్బలపై దెబ్బలు తగులుతున్నా నాలో నవ్వులే నవ్వులు. నాపై పడే ప్రతి రాయి నేర్పిస్తుంది నాకో పాఠం. నాకు గుచ్చుకునే ప్రతి ముళ్ళు ఇస్తుంది నాకో మనోబలం. నా రక్తపు గాయాలని నూరిపోస్తాయి నాలో ధైర్యం. అందుకే నా ప్రభు ఇచ్చే కష్టాలంటే నాకు ఇష్టం. ఈ దిన ధ్యానము మనందరి ఆత్మీయ జీవితమునకు ఆశీర్వాదకరముగా ఉండురేగాక. ఆమేన్.